పెట్టిన ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు బాగా బీఆర్ఎస్ పార్టీని మన నాయకులు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టడం మొదలు పెడతా ఉన్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ సభ పెట్టినా కానీ అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ సన్నివేశం ఏంది, ఏం మాట్లాడాలి, ఏం చేయాలని పక్కన వదిలి పెట్టి మన నాయకులు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద విపరీతమైన తిట్లు బూతులు మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాటలంటే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పక్కా గెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీకి ఏ పార్టీ మీద గ్రోత్ ఉంది, ఏ పార్టీ మీద గ్రోత్ లేదని ముందే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఇది గెలిచే అవకాశాలు ఉన్నాయి. తిడితే తగ్గుతుందేమో అని అనుకుంటున్నారు తప్ప, మీరు తిట్టే ప్రతి మాట బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి మెట్టు ఎదగడానికి సహాయం పడుతుందని చెప్పేసి ఇంకొకసారి హెచ్చరిస్తూ, సార్ నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. మీరు నిన్న మాట్లాడిన మాటల్ని బట్టి నాకు ఒకసారి అర్థమైంది ఏంది, అరే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఇంత పెద్ద మనిషి మీద. ఎందుకంటే తెలంగాణని సాధించి